హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ గ్రూప్ టూ క్వశ్చన్స్ 2012లో ఎలా అడిగాడో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం వారు ముద్రించిన గణాంకాల ప్రకారం 2011లో బీహారు తర్వాత అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ మరియు జార్ఖండ్. మన ఇండియన్ 2011 సెన్సస్ ప్రకారం అత్యల్ప రాష్ట్రం అంటే బీహార్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ మరియు జార్ఖండ్. ఇప్పటి కూడా ఈ 2011 జనాభా లెక్కలే కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన ఇదే ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, అల్ప అభివృద్ధికి ప్రధాన కారణము తక్కువ పరిమాణం గల మార్కెట్ అని చెప్పిన సిద్ధాంతం. ఆన్సర్ సంతులిత సిద్ధాంతం. ఫోర్త్ క్వశ్చన్, ఉత్పత్తిని విక్రయించుట, ఉత్పత్తి కారకాలు మార్కెట్లో అమ్ముట మరియు వస్తువులు మరియు ఉత్పత్తి కారకాల స్వేచ్ఛ గమనమును కలిగిన ఆర్థిక వ్యవస్థ. ఆన్సర్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ. ఫిఫ్త్ క్వశ్చన్, అల్ప అభివృద్ధి దేశంలోని మార్కెట్ అపరిపూర్ణతలు శ్రేష్టముగా ప్రతిబింబించేది. ఆన్సర్ ధర మార్పులేమి, రిజిడిటీ. సెకండ్ వన్, ఉత్పత్తి కారకాల గమనశీలత లేమి, ప్రత్యేకీకరణ కొరత. అవన్నీ పైన చెప్పినవన్నీ ఆన్సర్స్ అన్నమాట. సిక్స్త్ క్వశ్చన్, ఆల్ ఆఫ్ ది అబవ్. సిక్స్త్ వన్, అల్ప అభివృద్ధి దేశపు ముఖ్య లక్షణము దీనిని కలిగి ఉండుట. ఆన్సర్ పేదరిక విషవలయము. అల్ప అభివృద్ధి అంటే పేదరికం వల్లే కదా అభివృద్ధి అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి కారకాలను వ్యవస్థీకరిస్తూ మరియు వాటి ధరలను నిర్ణయిస్తూ ఉండే ఏదేని సంస్థ, వ్యవస్థ లేక ప్రభుత్వ ప్రతినిధిని పిలిచేది. ఆన్సర్ ఉత్పత్తి యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, తలసరి ఉత్పత్తి పెరుగుచున్నప్పుడు ఒకవైపు మూలధనము మరియు పనివారాల పెరుగుదల రేట్లకు వేరొక వైపు జనాభా పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని ఆర్థిక వృద్ధిగా వివరించిన అర్థశాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ డబ్ల్యూడబ్ల్యూ రోస్టో. నైన్త్ క్వశ్చన్, ఒక దేశంలోని వడ్డీ చెల్లింపుల తీరు మరియు ఆదాయ పంపిణీ తీరు దీని స్థాయిని నిర్ణయిస్తుంది. ఆన్సర్ రుణభారము. 10th క్వశ్చన్, స్వల్పకాల రూపాయి వనరులు కలిగి ఉండేది కాలపరిమితి ద్రవ్యము నుండి రుణాలు మరియు. ఆన్సర్ ఫస్ట్ వన్, కమర్షియల్ పేపర్స్, కాలపరిమితి డిపాజిట్ సర్టిఫికెట్లు. ఆల్ ఆఫ్ ది అబోవ్. 11th క్వశ్చన్, ద్రవ్యము మూలధనాన్ని ఎక్కువ ఉత్పాదకత గలదిగా చేయుట దానికి మూలధనానికి హెచ్చు ద్రవ్యత్వాన్ని కలిగించే శక్తి ద్వారా మరియు దాని యొక్క పెరుగుచున్న. ఆన్సర్ గమనశీలత ద్వారా. 12th క్వశ్చన్, ఒక నిర్దిష్ట కాలంలో భారతదేశంలోని మొత్తం ద్రవ్య సప్లైకి సమానమయ్యేది కరెన్సీ ద్రవ్య మొత్తము మరియు. ఆన్సర్ డిపాజిట్ల ద్రవ్యము. 13th క్వశ్చన్, భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు కస్టమర్ డిపాజిట్లు మరియు డిస్కౌంట్ బిల్లుల మధ్య నిర్వహించే నిష్పత్తిని పిలిచేది. ఆన్సర్ పరపతి డిపాజిట్ల నిష్పత్తి. 14th క్వశ్చన్, బ్రాడ్ మనీ M3కి వ్యతిరేకంగా నారో మనీ M1 వృద్ధిని ఆధునీకరించే అంశము దీని పెరుగుదలలో గల క్షీణత. ఆన్సర్ డిపాజిట్లు మరియు కరెన్సీ. 15th క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం విత్త వ్యవస్థలో ఆస్తులలో 12.3% వీరి యాజమాన్యంలో ఉన్నది. ఆన్సర్ బ్యాంకేతర విత్త కంపెనీలు. 16th క్వశ్చన్, భారత రిజర్వ్ బ్యాంకు నిర్వహించే బహిర్గత మార్కెట్ కార్యకలాపాలు దీని అమ్మకము మరియు కొనుగోలుకు సంబంధించినవి. ఆన్సర్ గవర్నమెంట్ సెక్యూరిటీలు. 17th క్వశ్చన్, విస్తారమైన ట్యాక్స్ బేస్ మరియు ఎక్సైజ్ సుంకాల సుసంబద్ధీకరణ రూపంలో పరోక్ష పన్నుల్లో వచ్చిన పెద్ద వ్యవస్థాపరమైన మార్పునకు కారణము దీనిని ప్రవేశపెట్టుట. ఆన్సర్ సర్వీస్ ట్యాక్స్ మరియు వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆప్షన్స్ 2 రెండును. 18th క్వశ్చన్, వాణిజ్య రుణాలు, ప్రవాస భారతీయుల డిపాజిట్లు, బహుపాక్షీయ రుణాలు కలిపితే అయ్యేది ఒక దేశపు. ఆన్సర్ దీర్ఘకాల బహిర్గత రుణము. 19th క్వశ్చన్,
గతంలోని ప్రవర్తన తీరు, పొదుపు ప్రవృత్తి మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని పన్నుల విధానము కలిసి దీని సమీకరణను ప్రభావితం చేస్తాయి. ఆన్సర్ దేశీయ పొదుపు. 20th క్వశ్చన్. బడ్జెట్లో రుణాలు మరియు ఇతర అప్పులు అంశంలోని కేంద్ర ప్రభుత్వ క్యాష్ బ్యాలెన్స్లో ఉండే రిసిప్ట్లు దీనికి సంబంధించిన రిసిప్ట్లు. ఆన్సర్ మార్కెట్ స్థిరీకరణ పథకము. 21st క్వశ్చన్. జాతీయ ఆహార భద్రత బిల్లు పేదల మరియు ఇతర బడుగు వర్గాల అల్ప వినియోగాన్ని సరిచేయుటకు ఉద్దేశింపబడినదే అయినా అమలులో దీని పెరుగుదల స్థాయిని అనుమతిస్తుంది. ఆన్సర్ సబ్సిడీలు. 22nd క్వశ్చన్. ధరల విధానము ఆశించేది ఆర్థిక వ్యవస్థ మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక సంతులిత మరియు సమగ్ర ధరల వ్యవస్థను తయారు చేయుటకు ప్రభుత్వం ప్రకటించేది. ఆన్సర్ కనీస మద్దతు ధరలు. 23వ క్వశ్చన్. ఒక పెద్ద విధాన చర్యగా 2012లో అర్హత గల విదేశీ పెట్టుబడిదారులను భారత ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టుటకు అనుమతించుటలో ఉద్దేశము పెట్టుబడిదారుల వర్గాన్ని విస్తృతపరచుట మరియు ఆన్సర్ ఎక్కువ విదేశీ నిధులను ఆకర్షించుట, మార్కెట్ మార్పులను తగ్గించుట. 3rd వన్ క్యాపిటల్ మార్కెట్ చొచ్చుకొని పోవునట్లు చేయుట. ఆల్ ఆఫ్ ది అబోవ్ పైన చెప్పినవన్నీ. 24th క్వశ్చన్. భారత ఆర్థిక వ్యవస్థలో ఆహార వస్తువుల ధరల సూచి 2 ఉప అంశాలు కలిగి ఉన్నది. అవి ప్రాథమిక ఆహార వస్తువులు మరియు ఆన్సర్ తయారు చేయబడిన ఆహార వస్తువులు. 25వ క్వశ్చన్. భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి, విభాగ న్యాయము మరియు ధరల స్థిరీకరణ అంశాలు లక్ష్యాలుగా గల విధానము. ఆన్సర్ కోశ విధానము. 26వ క్వశ్చన్. భారతదేశంలోని ద్రవ్యోల్బణ సవాళ్లను ఎదుర్కొనుటకు సమగ్రంగా చర్యలు చేపట్టవలసినది భారత రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వము మరియు ఆన్సర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ. 2nd వన్ అనేక ఇతర మంత్రిత్వ శాఖలు. 3rd వన్ మంత్రిత్వ శాఖల మధ్య సమూహము. పైన చెప్పినవన్నీ ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ 27th క్వశ్చన్. సంపూర్ణ ఉద్యోగిత స్థాయి నెలకొన్న పరిస్థితులలో సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది. ఆన్సర్ ద్రవ్యోల్బణ విరామము. 28th క్వశ్చన్. అసంతులిత వృద్ధి సిద్ధాంతంలోని ప్రమేయము ఎజంప్షన్ ఆర్థిక వ్యవస్థలోని చురుకైన రంగం ఉత్తేజపరిచేది. ఆన్సర్ ఇతర అన్ని రంగాలను. 29th క్వశ్చన్. వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంకుకు అప్పు ఇచ్చే రేటు రిజర్వ్ రెపో రేటు. 30th యుఎన్డిపి ప్రచురించే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రచురించే మానవాభివృద్ధి రిపోర్టు 2011 మానవాభివృద్ధి సూచికను అంచనా వేయటకు పరిగణించే అంశం. ఆప్షన్ 1 ఆరోగ్యవంతమైన దీర్ఘకాల జీవనము. 2nd వన్ మెరుగైన ఆర్థిక జీవన స్థాయి. 3rd వన్ విద్య మరియు పరిజ్ఞానము. వీటిని మనం పారామీటర్స్ అంటారు. అంటే ఈ సూచి దేని ఆధారంగా కొలుస్తారో అవి ఇప్పటికి కూడా వీటి ఆధారంగానే ఈ యుఎన్ రిపోర్ట్ అనేది మానవాభివృద్ధి సూచి అనేది రిలీజ్ చేస్తారు. 31st క్వశ్చన్. వనరుల కేటాయింపు మరియు ఉపయోగాలను ఉద్దేశించి ఆర్థిక ప్రణాళికను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థను పిలిచేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. 32 క్వశ్చన్. ఫిబ్రవరి 7, 2012 నాడు కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ముందస్తు అంచనాల ప్రకారం 2011-12లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటు 2.5%. 33 క్వశ్చన్. భారతదేశ 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదీలో ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన వినూత్న భావన. ఆన్సర్ నిరంతర ప్రణాళిక. 6వ పంచవర్ష ప్రణాళిక తర్వాత. 34th క్వశ్చన్. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అన్ని అవరోధాలను నిర్మూలిస్తూ హెచ్చు ఆదాయము మరియు ఉద్యోగతను సాధించవలెనను ప్రణాళిక. ఆన్సర్ అభివృద్ధి ప్రణాళిక. 35th క్వశ్చన్. 2011-12 ఆర్థిక సర్వే మధ్య సంవత్సర విశ్లేషణ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ఆశించిన వృద్ధి రేటు 7.5%.
36th క్వశ్చన్ మొత్తం ఉత్పత్తిలో శ్రామికుల సామర్థ్యాన్ని మరియు వాటా వంతును పెంచుటకు 12 పంచవర్ష ప్రణాళిక అప్రోచ్ పేపర్ నొక్కి ఒక్కనించింది ఏంటి? ఆన్సర్ నైపుణ్య నిర్మాణము. 37th క్వశ్చన్ భారతదేశ ప్రణాళిక శకంలో ప్రవేశపెట్టబడిన ప్రాంతీయ ప్రణాళిక ముఖ్య లక్షణం. ఆన్సర్ అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి. 38th క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధాన ఉద్దేశము. ఆన్సర్ ఆర్థిక అసమానతలను తగ్గించుట. సెకండ్ వన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని తగ్గించడం, ప్రాంతీయ సమానత్వాన్ని సాధించడం. ఈ పైన చెప్పినవన్నీ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇవన్నీ 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధాన ఉద్దేశం. 39th క్వశ్చన్ సంస్కరణల అనంతరం 20 సంవత్సరాల కాలంలో భారతదేశ వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల. ఆన్సర్ 2.5 రెట్లు. 40th క్వశ్చన్ ప్రపంచీకరణ ప్రక్రియ వివిధ దేశాల మధ్య అనుమతించే స్వేచ్ఛా ప్రవాహము వస్తు సేవలు మరియు. ఆన్సర్ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానము, శ్రామికులు. పైన చెప్పినవన్నీ. 41 క్వశ్చన్ ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో డిపాజిట్లతో పోల్చినచో ప్రజలతో నున్న కరెన్సీ విస్తరణ అధిక రేటు మరియు రిజర్వులు దేని తగ్గుదలకు దారితీయును? ఆన్సర్ ద్రవ్య గుణకము. 42nd క్వశ్చన్ 2011 ద్రవ్య విధానపు ఆధారిత ప్రకారం దీర్ఘకాలంలో పెరుగుచున్న ద్రవ్యోల్బణము నిలకడ వృద్ధికి ప్రతిబంధకమయ్యేది పెట్టుబడి క్షీణింపజేయుట. ఆన్సర్ వడ్డీ రేటు పెంచుట ద్వారా, అనిశ్చిత కల్పించుట ద్వారా. ఈ 2 ఆప్షన్స్ కరెక్టే. 43rd క్వశ్చన్ భారతదేశంలో కోశ సంబంధ ఏకీకరణ సాధించుటకు ముఖ్యమైన మార్గము పన్ను స్థూల జాతీయ ఉత్పత్తి నిష్పత్తి పెంచుట మరియు. ఆన్సర్ సబ్సిడీలను తగ్గించుట. 44th క్వశ్చన్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో మూలధన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది. ఆన్సర్ ఆర్థిక వృద్ధి. 45th క్వశ్చన్ 1981 జనాభా లెక్కల ప్రకారం సంవత్సరంలో 6 నెలల కంటే తక్కువ కాలం సంపాదనే శ్రమ ఎకనామిక్ లేబర్లో ఉన్న వారిని పిలిచేది. ఆన్సర్ ఉపాంత పనివారు. 46th క్వశ్చన్ నాబార్డు సంస్థ శ్రమలు చేయుచున్న వ్యవసాయ రుణమాఫీ మరియు రుణ నిమ్మోన్నత పథకము 2008 సంబంధించినది సహకార బ్యాంకులకు మరియు. ఆన్సర్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. 47th క్వశ్చన్ 2005-6 నుండి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్థూల మూలధన కల్పన భారత ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయోత్పత్తికి వ్యవసాయ రంగం విలువ చేకూర్త నిష్పత్తి పెరుగుచున్నది. 48th క్వశ్చన్ భారత జాతీయ తయారీ విధానము వ్యాపార నిబంధనలను మరియు వివరాలను సూక్ష్మీకరించుట ద్వారా సాధించాలనుకునేది పారిశ్రామిక లావాదేవీల వ్యయాన్ని తగ్గించుట మరియు. ఆన్సర్ పోటీతత్వ స్థాయిని పెంచుట. 49th క్వశ్చన్ 2001 జనాభా లెక్కల ప్రకారము భారత ఆర్థిక వ్యవస్థలోని మహారాష్ట్ర రాష్ట్రము కలిగి ఉన్న అత్యధిక మురికివాడల జనాభా. 50వ క్వశ్చన్ ఒక దేశ సహజ వనరులోని భాగమైన స్థిరమైన నిల్వలు గల వనరులు. ఆన్సర్ భూ వనరులు, ఖనిజ వనరులు, శిథిలాల నుండి లభించే ఇంధనాలు. ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. 51వ క్వశ్చన్ 2004-5 ఆధారిత కేంద్ర గణాంకాల కార్యాలయము గణాంకాల ప్రకారం 2010-11లో తయారీ రంగ పారిశ్రామిక ఉత్పత్తి సూచి. ఆన్సర్ 175.7. 52వ క్వశ్చన్ భారతదేశంలో భారీ తరహా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు మరియు సహకార సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థ IFCI. 53rd క్వశ్చన్ తన కరెన్సీ పునర్మూల్యాంకనమును చేయాలనుకున్న కేంద్రీయ బ్యాంకు విదేశీ మారక మార్కెట్లో జోక్యం చేసుకుని దీనిని అమ్మును. ఆన్సర్ విదేశీ మారక నిల్వలు. 54th క్వశ్చన్ విదేశీ మారక చెల్లింపుల శేషములో మూలధన ఖాతాలో వర్గీకరించబడిన డెట్ లేక ఈక్విటీ మరియు స్వల్ప లేక దీర్ఘకాల అంశాలు.
ఆన్సర్ మూలధన ప్రవేశ ప్రవాహాలు. 55th క్వశ్చన్. భారతదేశ విదేశీ మారక చెల్లింపుల అసమానతల పెరుగుదలకు కారణము జాతీయ స్థూల ఉత్పత్తి శాతంలో పెరుగుచున్న వ్యాపార లోటు మరియు పెరుగుచున్న ఆన్సర్ కరెంటు ఖాతా లోటు. 56th క్వశ్చన్. మూలధన నియంత్రణలు ఉన్న భారతదేశం లాంటి దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వీటి అమ్మకము కొనుగోలు వీలు కాని జోక్యములు సాధ్యమే. ఆన్సర్ విదేశీ కరెన్సీ. 57th క్వశ్చన్. ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో గుప్త నిరుద్యోగిత ఉండే పరిస్థితిలో ఉద్యోగిత కల్పన జరిగే పద్ధతి అసమర్థ పద్ధతి. 58th క్వశ్చన్. ప్రభుత్వం చేసిన కౌలుదారు సంస్కరణ చట్టం యొక్క ముఖ్య ఆశయము. ఆన్సర్ ఆప్షన్ 1 సముచిత బాటక నిర్ణయం చేయుట. సెకండ్ 1 కౌలుదారుకు కాలపరిమితి సెక్యూరిటీ కల్పించటం. థర్డ్ 1 కొంతమంది కౌలుదారులకు యాజమాన్య హక్కు కల్పించుట. ఆన్సర్ పైన చెప్పినవన్నీ. 60వ క్వశ్చన్. భారతదేశము స్వాతంత్రం పొందిన సమయంలో మందకోడి ఆర్థికాభివృద్ధి అనుభవాన్ని పొందుటకు కారణము. ఆన్సర్ దీర్ఘకాల బ్రిటిష్ పాలన, మూలధన కొరత, కుల వ్యవస్థ. పైన చెప్పినవన్నీ. 61వ క్వశ్చన్. మానవ అభివృద్ధి రిపోర్టు 2011 ప్రకారం ప్రపంచ దేశాల్లో భారతదేశం చేర్చబడిన కేటగిరీ మధ్యస్థ కేటగిరీ దేశాలు. 62వ క్వశ్చన్. ఒక ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ధరల్లోని జాతీయ ఆదాయము మరియు సబ్సిడీల మొత్తం పరోక్ష పన్నులు మినహాయిస్తే వచ్చేది. ఆన్సర్ కారకాల వ్యయం వద్ద జాతీయ ఆదాయము. 63rd క్వశ్చన్. హరాడ్ డోమర్ వివరించిన వృద్ధి సిద్ధాంతంలో ప్రధాన అంశం వైవిధ్య పొదుపు. ఆన్సర్ ప్రవృత్తి. 64th క్వశ్చన్. భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఒత్తిడి ఒక ముఖ్యాంశమై దీనిని పెంపొందించవలను ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. ఆన్సర్ మానవ మూలధనంలో పెట్టుబడి. క్వశ్చన్ నెంబర్ 65. భారతదేశంలో బడ్జెట్ విధానము, ద్రవ్య విధానము మరియు ఉత్పత్తి పెంపుదల అంశాలు ప్రభుత్వం దీనిని నియంత్రించుటకు సహాయపడును. ఆన్సర్ పెరుగుచున్న ధరలు. 66th క్వశ్చన్. భారత పన్నుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వంచే విధించబడి వసూలు చేయబడిన ఈ పన్ను నుండి వచ్చిన రాబడిని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుచున్నది. ఆన్సర్ టెర్మినల్ పన్ను. 67వ క్వశ్చన్. అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విదేశీ పెట్టుబడులకు ఒక ప్రధాన మార్గమై దేశంలోకి మూలధనము మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించుటేగాక దీనిని పెంచును. ఆన్సర్ పోటీతత్వము, ఆర్థిక వృద్ధి. ఈ 2 ఆప్షన్స్ కరెక్టే. 68వ క్వశ్చన్. మానవాభివృద్ధి సూచి ఆధారంగా రాష్ట్రాల క్రమ నిర్ణయాకంలో 1999, 2000 మరియు 2007-8 సంవత్సరాల్లో మొదటి 3 ర్యాంకుల్లో ఉన్న రాష్ట్రాలు కేరళ మరియు ఢిల్లీ మరియు హిమాచల్ ప్రదేశ్. 69th క్వశ్చన్. అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థ లాంటి భారతదేశంలో ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పుడు మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరుగును మరియు తగ్గును. 70వ క్వశ్చన్. ఒక విభాజనంలోని అంశాల్లో చాలా ఎక్కువగా ఒక బిందువు చుట్టూ కేంద్రీకృతమైనచో దాని విలువను కొలిచేది. ఆన్సర్ బహుళకము. 71 క్వశ్చన్. 71వ క్వశ్చన్. అంకమద్యం యొక్క వృత్యము రెసిప్రోకల్ విలువ సగటు వృత్యమును పిలిచేది హరమధ్యము. 72వ క్వశ్చన్. విస్తరణ కొలతలు సూచించేది. దీని చుట్టూ గల అంశాల పరిక్లిప్త పరిమాణమును ఏమంటారంటే కేంద్రీయ మాపనము. కేంద్రీయ ప్రవృత్త మాపనము. 73వ క్వశ్చన్. ఏ కొలమానంలోనైనా పరిమాణానికి సాపేక్ష విచలన స్థాయిని కొలిచే సాపేక్ష విచలన మాపకము. ఆన్సర్ విచలన గుణకము. 74వ క్వశ్చన్. ఒక సౌష్ఠవ విభాజనములో సగటు పరంగా ఉన్న ఘాతుకలు 0కు సమానం కానీ దాన్ని పిలిచేది కకుతత్వము.
75వ క్వశ్చన్. సూచి సంఖ్యలు కొలిచేది దీనిలోని సంయుక్త హెచ్చుతగ్గులు. ఆన్సర్ శ్రేణుల సమూహము. ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను మొదటిసారి చదవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.